వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలు చోరీలకు గురవుతున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వాహనాలను దొంగిలిస్తున్న నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. నిందితులు నితిన్, షేక్ ఇమ్రాన్ల వద్ద 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. గత కొంతకాలం నుండి బైక్స్, ఆటోస్ థెఫ్ట్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ గిరిమాజిపేట, పోచే మైదాన్, బస్ స్టేషన్ ఏరియాలలో ఫ్రీక్వెంట్గా బైక్స్ దొంగతనాలు అవుతున్నాయి. ఈ దొంగతనాలను పాల్పడుతున్నటువంటి వ్యక్తిని పట్టుకోవాలని చెప్పేసి మా ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీంను గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు బస్ స్టేషన్లో ఒక వ్యక్తి ఒక బైక్ను దొంగతనం చేసి తీసుకొని పోతుండగా పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించగా అతని పేరు ఎస్కే ఇమ్రాన్, ములుగు జిల్లా ఏటునాగారం ముంగపేట మండల్ మల్లూరు గ్రామంగా చెప్పి ఇతను గత కొద్ది కాలం నుండి తన భార్య వదిలిపెట్టడంతో తాగుడుకు బానిసై మరి సులువుగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో గత కొద్ది కాలంగా వరంగల్ నగరంలో వాహనాల దొంగతనం చేస్తున్నాడు. ఇతని వద్ద నుండి ఒక ఆటోను, 4 బైక్లను రోడ్డు ప్రమాదాలు దృష్టిలో ఉంచుకొని అల్వాల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పలు ప్రమాదాలపై ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ సిగ్నల్ జంప్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వంటి ప్రమాదాలపై ట్రాఫిక్ ఏసీపీ వివరించారు. డ్రైవింగ్లపై సెక్షన్ 304 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే వారిపై 419 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. 18 ఏళ్లలోపు వాళ్ళు వాహనాలు నడిపితే వారితో పాటు వారి తల్లిదండ్రులు, వాహనదారునిపై 3 నెలలు జైలు శిక్ష, 5,000 జరిమానా ఉంటుందని హెచ్చరించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా, బాధ్యతగా, సురక్షితంగా నడపాలని అన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం, ఈ ప్రాంతంలో అంటే మేడ్చల్ ట్రాఫిక్ డివిజన్లో, తర్వాత ముఖ్యంగా అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, దీని కిందకి పేట్ బషీరాబాద్ అల్వాల్ వస్తుంది. ఇక్కడ అంటే పబ్లిక్ కూడా మేము అప్రైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో గత 3 సంవత్సరాల ఫ్యాటల్ యాక్సిడెంట్ తీసుకుంటే 2020లో 48 అయినాయి, 2021లో 51 అయినాయి, 2022లో 50 అయినాయి, 2023కి వచ్చే వరకు కొద్దిగా తగ్గింది ట్రెండ్, 42 అయినాయి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఇవన్నీ. తర్వాత ఈ సంవత్సరం ఇప్పటి వరకు 11 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి.